ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు ప్రచురించు అని పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ చరణంలో యెషయా ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ శుభవార్త అనేటువంటి ఈ యొక్క వచనంలో దేవుడు సియోనును దాని శత్రువుల చేతుల నుండి చెర నుండి విడిపించిన వారి మధ్య పరిపాలన చేయడం ద్వారా తన సర్వ అధికారాన్ని బల ప్రభావాలను వెల్లడి చేస్తాడన్నది ఈ శుభవార్త. ఈ యొక్క శుభవార్తలో మనం గమనించినట్లయితే దీనికి ఆధ్యాత్మిక వివరణ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో శుభవార్త అంటే 3 సంగతులు ముఖ్యంగా మనం గమనించాలి. దేవునితో సమాధానం, రక్షణ, మనుషుల మధ్య దేవుని రాజ్యము గురించి ఈ యొక్క శుభవార్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యం. మన పాపమును బట్టి మనము దేవునికి శత్రువులమైంటుండగా దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానము కలుగజేయడానికి వస్తూ వచ్చినాడు. ఆయన మనకు సమాధానమై ఉండి ఆయన మనకు మధ్యవర్తిగా ఉంటున్నాడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తు మన సమాధానమై ఉండి మన కొరకై ఆయన దేవుని గొర్రెపిల్లగా శిలువలో బలిగావించుట ద్వారా ఆయన ద్వారా మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన స్థితిని మనం కలిగి ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భౌతికమైన రక్షణ గురించి ఇక్కడ దేవుడు తెలియజేయడం లేదు, కానీ మనలో ఉన్న ఆత్మకు రక్షణ దొరకాలని దేవాతి దేవుడు మన పాపముల కొరకై సిలువలో ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడుతూ వచ్చినాడు. ఆయన ద్వారా ప్రతి మానవునికి రక్షణ కలగాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారు సెలవిచ్చారు, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని ప్రభు సెలవిచ్చినాడు. అనగా ఆయన రాజ్యము మన మధ్యలోనికి దేవుడు తీసుకుని వచ్చి ఉంటున్నాడు. దేవుని రాజ్యం అనగా భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉంటున్నదని ప్రభు సెలవిస్తూ వచ్చినారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఆ రాజ్యంలో మనము కనబడాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపముల విషయమై ఒప్పుదల కలిగి ఉంటే నువ్వు రక్షించబడతావు, నిత్య రాజ్యమునకు వారసుడుగా చేయబడతావు. ప్రభు దీవించునుగాక.